ఓజీ హరిహర వీరమల్లు. అసలు పవన్ బ్యాలెన్స్ వర్క్ ఎంత? స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో హరిహర వీరమల్లు ప్రాధాన్యతతో ముందుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు షూటింగ్ కోసం మేకర్స్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ లో పాల్గొననున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు మిగిలి ఉన్న భాగం పూర్తి చేయడానికి మేకర్స్ కేవలం 5 నుంచి 7 పని దినాలు మాత్రమే అవసరమని తెలిపారు. హరిహర వీరమల్లు షూటింగ్ విషయానికి వస్తే యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఇంకా కొన్ని కీలక సన్నివేశాలు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ పరిసరాల్లో వేసిన సెట్ లో యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. ఇక సినిమాను 2025 మార్చి 28 ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ దీనికి ముందుగానే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడం అనేది సవాలుగా మారింది. మరోవైపు ఓజీ మేకర్స్ కూడా పవన్ నుంచి 3 వారాల డేట్స్ కోరుతున్నారు. ఓజీ సినిమాకు సంబంధించి కూడా చాలా హైప్ ఉంది. ఈ సినిమాను దాదాపు 20 రోజుల్లో పూర్తి చేయాలని మేకర్స్ చెప్తున్నారు. ఇందులో భాగంగా బ్యాంకాక్ షెడ్యూల్ తో సహా అన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. అయితే ఓజీ షూటింగ్ పూర్తయ్యే సమయం ఇంకా స్పష్టత రాలేదు. మేకర్స్ ఇప్పటికే ప్రీ ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఓజీని 2025లోనే విడుదల చేయాలని నిర్ణయించారు. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తవగానే ఓజీకి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ పవన్ రాజకీయ పనులతో బిజీగా ఉండటం వల్ల సినిమా షూటింగ్ జాప్యం అవుతుంది. ఇప్పటికే పవన్ కాల్ షీట్ వల్ల ఈ 2 ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. ప్రత్యేకించి ఓజీ విషయమై డైరెక్టర్ సుజిత్, ప్రొడ్యూసర్ డివివి దానయ్యలు పవన్ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. 2 ప్రాజెక్టులు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటంతో ఆడియన్స్ లో భారీ అంచనాలతో ఉన్నారు. ముఖ్యంగా హరిహర వీరమల్లుకు ఉన్న బడ్జెట్, భారీ సెట్లు ఈ సినిమాను ప్రత్యేకంగా హైలైట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఓజీ ఒక యాక్షన్ డ్రామాగా ఉండగా ఇది పవన్ కెరియర్ లో మరో వినూత్న ప్రాజెక్టుగా నిలవనుంది. సమయానుకూలంగా పవన్ కాల్ షీట్స్ ఇచ్చి ఈ 2 సినిమాల్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తే 2025లో ఆయన నుంచి 2 పెద్ద సినిమాలు రావచ్చు. మరి పవన్ కాల్ షీట్స్ ఎలా ప్లాన్ చేస్తారో, ఈ సినిమాల అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో వేచి చూడాలి.